అఖిల్లా నాగ శ్రీనివాస్ శర్మ. కలంతోని రాసిన మాటలకి కంఠానికి అందిస్తే చాలు ఒక మనిషిని ఆలోచించేలా చేయడానికి. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా బతకడం కూడా గొప్ప బతుకని చెప్పిన గొప్ప మనిషి తను. ఎక్కడో వెస్ట్ గోదావరిలో బ్రాహ్మణ ఫ్యామిలీలో పుట్టిన ఒక మనిషి ఎప్పుడూ బుక్స్తోనే ఉండేవాడు. టీనేజ్ లో ఉన్నప్పటి నుంచి డైరెక్టర్ అవ్వాలనుకొని అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయడం ఇష్టం లేక రైటర్ గా స్టోరీస్ ఇచ్చి షూటింగ్ స్పాట్ లో ఉంటూనే ఫిల్మ్ మేకింగ్ నేర్చుకొని పేరు పని మనీ సంపాదించుకున్న అతనే త్రివిక్రమ్. త్రివిక్రమ్ సినిమాలో మొత్తం మాటలే ఉంటాయి అనుకుంటారు అందరూ, కానీ తన సినిమాలో కనిపించేవి ఇంకా చాలా ఉంటాయి. అలా త్రివిక్రమ్ సినిమాలో కామన్ గా చూసే కొన్ని విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. తను తీసిన ఏ సినిమాలో కూడా హీరో విలన్ ని చంపడు, తన మీద గెలుస్తాడంతే. అతడు జులై, జల్సా, కలేజా, అజ్ఞాతవాసి ఎక్స్క్లూడింగ్ అరవింద సమేత అక్కడ స్టోరీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే తను ఫాలో అయ్యేది ఏంటంటే యుద్ధం అంటే శత్రువుని ఓడించడం మాత్రమే, చంపేయడం కాదు. ఈయన సినిమాల్లో డేట్ కి టైం కి ఇచ్చే వాల్యూ వేరే. నువ్వేలో పెళ్లికి కావాల్సిన ముహూర్తం 10:42 నిమిషాలు. అదే ముహూర్తం హీరో హీరోయిన్ ని కలుపుతుంది. అతడు శివారెడ్డి మీటింగ్ స్టార్ట్ అయ్యే టైం 10:30. ఇదే సినిమాకి ట్విస్ట్. జల్సా సంజయ్ సాహు విలన్ ఇచ్చే వార్నింగ్ విత్ ఈ షార్ట్ టైం, నేను భయపెడతా నువ్వు భయపడతావు. కలేజా ఒక ఊరు, 48 రోజులు, 534 ప్రాణాలు. జులై సాయంత్రం బీచ్ లో వెలిగే మొదటి దీపం లైట్ హౌస్. అత్తారింటికి దారేది, తాత బర్త్డేకి మనవడి గిఫ్ట్. సన్ ఆఫ్ సత్యమూర్తి నేనొక్కన్నే, నాకున్నవి 2 దారులు, నేను ఆన్సర్ చేయాల్సిన 3 మనుషులు, 4 వారాల క్రితం నేను కలిసిన పందెం, 5,000 మంది ఉన్న ఊరు, 6,000 మంది ప్రైవేట్ సైన్యం ఉన్న ఒక నియంత, 7 అడుగులు వేయడానికి రెడీగా ఉన్న ఒక అమ్మాయి, 8,000 గజాల స్థలం, 9 నిమిషాల్లో పూర్తయ్యే గడువు, 10 మీటర్ల దూరం ఉన్న చావు. అరవింద సమేతంలో బై ఎలక్షన్స్ కోసం 9 months టైం అడుగుతాడు హీరో. ఈయన సినిమాలో హీరోయిన్ ఎవరు అంత తెలివిగా బిహేవ్ చేయరు, ఎందుకంటే ఆయనకు తెలుసు బ్యూటీ విత్ బ్రెయిన్స్ డేంజర్ కాంబినేషన్ అని. ఈయన సినిమాలో చాలా వరకు హీరోయిన్స్ కి ఏదో ఒక డిఫెక్ట్ ఉంటుంది. త్రివిక్రమ్ మూవీస్ లో విలన్స్ ని చాలా క్రూయల్ గా రాసుకుంటారు. జులైలో విలన్ తన తండ్రిని చంపేయమని చెప్తాడు. అరవింద సమేతంలో కొడుకును తండ్రి చంపడం చూస్తారు. జల్సా అండ్ అరవింద సమేత మూవీస్ లో హీరో భూమిలోకి కత్తి దింపగానే విలన్ నేల కొరుకుతాడు. త్రివిక్రమ్ సినిమాలో విలన్ ని చంపడానికి యూజ్ చేసే వెపన్ ని టైటిల్ లోగోలో పెట్టిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. కలేజా, అరవింద సమేతం ఈయన సినిమాలో మాక్సిమం స్టోరీ ఒక దగ్గర స్టార్ట్ అయ్యి ఇంకో ఊర్లోకి షిఫ్ట్ అవుతుంది. ఇది స్టోరీ ప్రోగ్రెషన్ కి హీరో జర్నీకి యూజ్ అవుతుంది. అరవింద సమేతంలో ప్రాబ్లం కి దూరంగా సిటీకి వెళ్ళిపోతాడు తారకన్న. అరవింద్ని కలవడం వల్లే సొల్యూషన్ దొరుకుతుంది ఆ ప్రాబ్లం కి. ఈయన సినిమాలో స్టోరీని ఎవరో ఒకరు నరేట్ చేస్తూ ఉంటారు. జల్సాలో సంజయ్ సాహో స్టోరీని మహేష్ బాబు చెప్పడం ఈజ్ ద బెస్ట్. జులైలో రేడియోతోని స్టోరీని కన్వే చేయడం. తన స్టోరీస్ లో కష్టాలన్నీ హీరో ఒక్కడే సాల్వ్ చేయలేడు, లాస్ట్ లో ఒక ఉమెన్ ఉంటే తప్ప. అత్తారింటికి దారేదిలో అమ్మ చనిపోయిందని చెప్పగానే అత్త మారిపోతుంది. సన్ ఆఫ్ సత్యమూర్తిలో అమ్మ మొహం చూసి ల్యాండ్ పేపర్ ఇస్తారు. అరవింద సమేతలో రెడ్డమ్మ వచ్చి ఊర్లో గొడవలు ఆపుతారు. తన సినిమాలో ఫ్యామిలీ అంతా హాల్లో కూర్చొని మాట్లాడుకునే సీన్ ఒకటి పక్కా ఉంటుంది. అలాగే హోటల్ సీన్ కూడా పక్కా ఒకటి ఉంటుంది. త్రివిక్రమ్ సినిమాలో కష్టాలు చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. జులైలో నాన్న బ్యాంక్ లో దాచుకున్న డబ్బు స్కామ్ అయితే దాన్ని తిరిగి తీసుకొచ్చే కొడుకు కథే జులై. సన్ ఆఫ్ సత్యమూర్తి, జల్సా, అరవింద సమేతంలో హీరో వాళ్ళ నాన్న చనిపోయాక వచ్చే కష్టాలని ఫేస్ చేయడమే ఆ సినిమా స్టోరీ. ఈయన సినిమాలో డైరెక్ట్ గా అయినా ఇండైరెక్ట్ గా అయినా ప్రాబ్లం క్రియేట్ అయ్యేది డబ్బు వల్లనే. సినిమా మొత్తం దాని చుట్టే తిరుగుతుంది. అరవింద సమేతంలో 5 రూపీస్ కోసం, జులైలో వాళ్ళ నాన్న దాచుకున్న డబ్బు కోసం ఇలా డబ్బు అనేది ఉంటుంది. సునీల్ త్రివిక్రమ్ రూమ్మేట్స్ గా ఉండే టైమ్స్ లో సునీల్ కి త్రివిక్రమ్ రాసుకున్న అన్ని స్టోరీస్ చెప్పేవాళ్ళంట. 500 crore బడ్జెట్ అయ్యే ఒక స్టోరీ కూడా చెప్పారంట. అది ఇప్పుడు తీస్తే 2,000 million crore అవుతాయంట.